ఇదిగో ఈరోజు నువ్వు ఎవరికి దాసుడివై ఉన్నావు. నేను ఎంతో ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన నీ తండ్రిగా లేదా అపవాదిగా. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో యేసయ్య ఇలా అంటున్నాడు, పాపము చేయు ప్రతి వాడును అపవాదికి దాసుడు అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు యెహోవాని నిశ్చయంగా చెప్తున్నాను, నువ్వే నిన్ను పరిశీలించుకో. నువ్వు ఎవరికి దాసుడు అయ్యావు? నేను ఎంతో ప్రాణంగా ప్రేమించి నీ కోసం మరణించిన నీ తండ్రిగా లేదా అపవాదిగా. నువ్వు చేయుచున్న క్రియలాంటివో అర్థం చేసుకో. నీవే పరిశీలించుకో. నువ్వు ఈరోజు ఏమి చేయుచున్నావు? ఎవరి కోసం బతుకుచున్నావు? నీవు జీవించవలనని, నీవు పాపము నుండి విడుదల పొందవలనని నీ కోసం ప్రాణాన్ని ప్రంగా పెట్టిన దేవుని మరిచి నీవు ఇంకనూ పాపంలోనే బ్రతుకుచున్నావా? నీ పాపమును తెలుసుకో, దాని నుండి విడుదల పొందు.